హాయ్. కేవలం మంచినీళ్లతో మంట పుట్టించే స్టవ్ గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఏదో అసాధ్యమనిపిస్తోంది కదూ. కానీ ఈరోజు మనం నీటిని ఇంధనంగా ఎలా మార్చొచ్చు అనే ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఉన్న సైన్స్ని చూద్దాం. ఇక ఆలస్యమెందుకు, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, అన్నింటికన్నా ముందు మనకొచ్చే మొదటి ప్రశ్న ఇదే: అసలు నీటిని మండించడం సాధ్యమేనా? ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, నీళ్లు మంటల్ని ఆర్పుతాయి, కానీ మంటల్ని పుట్టించగలవా? ఈ ప్రశ్నే మన అన్వేషణకు పునాది అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, మీ వంటగదిలో ఓ స్టవ్ ఉంది. దానికి ఎలాంటి గ్యాస్ కనెక్షన్ అక్కర్లేదు, కిరోసిన్ అవసరం లేదు. జస్ట్ కుళాయి తిప్పి కొన్ని నీళ్లు పోస్తే చాలు, మంటొచ్చేస్తుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుంది కదా, కానీ దీని వెనకున్న ఐడియా మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్. అయితే ఈ కాన్సెప్టును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఇంధనం అనే పదాన్ని చూసే పద్ధతినే కాస్త మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నేరుగా నీటిని మండించట్లేదు, అసలు మ్యాటర్ వేరే ఉంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నీటిని ఒక ఇంధనంగా కాకుండా ఒక కంటైనర్లాగా చూడాలి. అంటే H2O అనే నీటి అణువు తనలో హైడ్రోజన్ అనే ఒక పవర్ఫుల్ ఇంధనాన్ని బంధించి ఉంచుతుంది. సో నీరు ఫ్యూయల్ కాదు, అది ఫ్యూయల్ను తనలో దాచుకున్న ఒక క్యారియర్ మాత్రమే. ఆ ఇప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతోంది. ఇక్కడ అసలు ఛాలెంజ్ నీటిని మండించడం కాదు, ఆ నీటి అణువు లోపల లాక్ అయిపోయున్న హైడ్రోజన్ అనే ఇంధనాన్ని బయటకు తీయడం. అదే అసలైన టాస్క్. సరే, బావుంది. మరి ఆ నీళ్లు అనే కంటైనర్ను అన్లాక్ చేయడమెలా? దానిలోంచి ఆ హైడ్రోజన్ను ఎలా బయటకి తీయాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ సింపుల్గా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఆ కంటైనర్ను తెరవడానికి మనకొక తాళం చెవి కావాలి. అదే ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్. ఆ కరెంట్ను నీటిలోకి పంపగానే ఆ నీటి కంటైనర్ అన్లాక్ అవుతుంది. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ విడిపోతాయి. ఇక ఫైనల్గా అలా బయటకొచ్చిన హైడ్రోజన్ గ్యాస్ను మనం ఫ్యూయల్గా మండించవచ్చు. సైన్స్లో ఈ పద్ధతికి ఒక పేరు కూడా ఉంది. దీన్నే ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఇదేమి కొత్త టెక్నాలజీ కాదు. కరెంటునుపయోగించి నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టే ప్రక్రియ ఇది. మనమిందాక చెప్పుకున్న తాళంచెవి, కంటైనర్ అనే పోలిక ఈ సైంటిఫిక్ ప్రాసెస్ను మనకు ఈజీగా వివరిస్తుందన్నమాట. వావ్, భలే ఉంది కదా! నీళ్లలోంచి ఇంధనం అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద కింతు ఉంది. అదేంటంటే, మనం వాడుతున్న ఆ తాళంచెవికి, అంటే కరెంటుకి మనం కొంత వెల చెల్లించాలి. ఇంతకీ ఆ ఖర్చు ఎంత ఉంటుంది? ఇక్కడ మనం ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే నీటిని విడగొట్టడానికి మనం కొంత శక్తిని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఆ తర్వాత హైడ్రోజన్ను మండించినప్పుడు మనకు కొంత శక్తి అవుట్పుట్గా వస్తుంది. మరి రెండింటి మధ్య లెక్కేంటి? ఇక్కడే ఫిజిక్స్లోని ఒక ఫండమెంటల్ రూల్, అంటే శక్తి నిత్యత్వ నియమం, దెవ్వరిలోకి వస్తోంది. ఈ రూల్ చాలా సింపుల్గా ఏం చెప్తుందంటే, మనం ఎంత శక్తి ఇస్తామో అంతకన్నా ఎక్కువ శక్తిని ఎప్పటికీ తిరిగి పొందలేం. మనం శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం, కేవలం ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చగలం, అంతే. సో ఇక్కడే అసలు విషయం వింది. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టడానికి మనం పెట్టే కరెంటు ఖర్చు ఆ హైడ్రోజన్ను మండించినప్పుడు మనకు వచ్చే శక్తి కన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎప్పుడూ నష్టంతో కూడుకున్న వ్యవహారమే. మనం 100 యూనిట్ల శక్తిని కరెంట్ రూపంలో పెడితే మనకు తిరిగి హైడ్రోజన్ మంట రూపంలో 70 లేదా 80 యూనిట్ల శక్తి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ ఏంటి? ఈ నీటితో నడిచే స్టవ్ కథ ఏంటి? ఈ విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇదేదో గాలిలోంచి శక్తిని సృష్టించే ఫ్రీ ఎనర్జీ డివైస్ అస్సలు కాదు. ఇది కేవలం ఒక ఎనర్జీ కన్వర్జన్ డివైస్. అంటే ఒక రూపంలో ఉన్న శక్తిని తీసుకొని దాన్ని మనకు కావాల్సిన మరో రూపంలోకి మార్చిస్తుంది, అంతే. చూడండి, ఇక్కడ ఎనర్జీ ప్రయాణం ఎలా సాగుతోందంటే, మనం మొదట ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే విద్యుత్ శక్తిని తీసుకుంటున్నాం. దాన్ని కెమికల్ ఎనర్జీగా, అంటే హైడ్రోజన్ గ్యాస్గా మారుస్తున్నాం. ఆ తర్వాత ఆ కెమికల్ ఎనర్జీని మండించి హీట్ ఎనర్జీగా, అంటే మంటగా మారుస్తున్నాం. ఇదంతా ఒక మార్పిడి ప్రక్రియ, సృష్టి కాదు.
సో, నీటితో నడిచే స్టవ్ అనే ఆలోచన వినడానికి చాలా అద్భుతంగా ఉన్నా, అది కొత్తగా శక్తినైతే పుట్టించదు. కానీ ఇది మనల్ని ఇంకో పెద్ద, ఇంకా చెప్పాలంటే మరింత ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ మొదలవ్వాలంటే మనకు కరెంట్ కావాలి. మరి ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తోంది? అదే అసలు ప్రశ్న. సోలార్ పవర్ నుంచా, గాలిమరల నుంచా, లేక బొగ్గును మండించడం ద్వారానా? ఈ స్టవ్ ఎంత గొప్పది, పర్యావరణానికి ఎంత మంచిది అనేది దానికి మనం వాడుతున్న ఆ కరెంట్ ఎక్కడ్నుంచి వస్తోంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆలోచించండి.